గత కొన్ని నెలలుగా పెందుర్తి నియోజకవర్గం చీమలపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లపై రైల్వే ప్రాజెక్టు నిమిత్తం జరుగుతున్న పోరాటానికి త్వరలో తెరదించే దిశగా రెవెన్యూ అధికారులు ఆందోళనకారులతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ వస్తున్నారు. అందులో భాగంగా నేడు రైతులు అలాగే అక్కడి లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలు చేసుకున్న కొనుగోలుదారులతో నేడు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్లో ఆర్డీఓ శ్రీలేఖ, రైల్వే అధికారి శ్రీధర్, ఎంఆర్ఓ వెంకట అప్పారావు, సింహాచలం భూముల రక్షణ అధికారులు పాల్గొన్నారు. ముందుగా రైతులు, లేఅవుట్ కొనుగోలుదారులు వాదోపవాదాలు విన్నారు. పోలీస్ ప్రొటెక్షన్తో మండల తహసీల్దార్, సర్వేయర్ కలిసి లేఅవుట్ ఫ్లాట్లను కొనుగోలుదారులకు వారి వారి భూములు ఎక్కడున్నాయో చూసుకునే విధంగా అవకాశం కల్పించారు. రైతులు ఎవరైనా తగాదాలకు దిగితే వారిపై కేసులు నమోదు చేయమని ఆర్డీఓ చెప్పారు. ఈ సందర్భంగా లేఅవుట్ కొనుగోలుదారులు మీడియాతో మాట్లాడుతూ, కష్టపడి చెమటూర్చి సంపాదించిన సొమ్ముతో సొంతిల్లు కట్టుకుందామని భూములు కొనుక్కుంటే దేవస్థానం వారు ఇది తమ భూమి అంటూ అడ్డుకోవడం జరిగిందని, ఈ సమస్యలు ఉంటుండగా తమకు కూడా భూములు అమ్మిన రైతులు మరలా ఆ భూములపై తమకు కూడా హక్కు ఉందంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి తమ రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. అంటే ఆయన మీకు రాయించాలి, లేదంటే ఆల్టర్నేటివ్లీ 4 లక్షల రూపాయల సొమ్ము అలాంగ్ 1,10,000 చెల్లింది. రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఇద్దరు నేను రిజిస్ట్రేషన్ చేయించాలి, లేకపోతే ఇంత అమౌంట్ మీకు కట్టించాలి అని చెప్పేసి. అది కాదు, గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు మీరు ఏం చెప్తారు? ఈ భూమి మాకు తరతరాల భూమి, మాకు అనువంశికంగా వచ్చింది అని చెప్తారు. మీకు అనువంశికంగా వచ్చిన భూమి అయితే ఆయన మీకు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ భూమి మీకు ఎవరైనా అమ్ముతారా? మీరు మాకు దగ్గర చెప్పిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఎలా చెప్పుకుంటూ వచ్చారు? మా తాతలు ఇది మేము ఎప్పటి నుంచో కూడా భూమి మీద ఉన్నామని చెప్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మీ భూమి తీసి అమ్ముతున్నారని చెప్తున్నారు. ఎట్లా పాసిబుల్? మీరే చెప్పండి. ఎట్లా పాసిబుల్? అంటే మీ భూమి మీరు కొంటారా? ఎవరు మీ భూమి మీరే కొంటారా? రెవెన్యూ అండ్ దేవస్థానం అగ్రిమెంట్స్ వేరుగా ఉంటాయి. మీకు టైటిల్ లేనప్పటికీ కూడా మీకు అవార్డు ఇవ్వడమే ఈ దాంట్లో క్రిటికల్ థింగ్. దాని మీద మళ్ళీ మీరు 2 times 4 times అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే మేడం, అంటే గవర్నమెంట్ తెలియజేస్తారా? చెప్తున్నాను సార్, అది పాసిబుల్ కష్టం సార్, అది కష్టం సార్, చాలా కష్టం సార్. బికాజ్ మీకు తెలుసు కదా, సో ప్రైవేట్ ల్యాండ్స్ ప్రైవేట్ ఓనర్స్ ఈ కేసులో మనకి ఇట్ ఆల్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ some sort of cheating has been happening. మీకు తెలుసు కదా, 70s 60s 80s నుంచి ల్యాండ్స్ అని చూసినప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్ మనకి లేదు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకునే వాళ్ళని కాదు. గవర్నమెంట్ భూములన్నీ అమ్మేసుకున్న రోజులు ఉన్నాయి. అలాగే దేవస్థానం భూములు కూడా మావని చెప్పి అమ్మేశారు. వీళ్ళు అమ్మారని నేను చెప్పను, వీళ్ళ వాళ్ళు అమ్ముండొచ్చు. దట్ ఈస్ ద కేస్. డిపార్ట్మెంట్ తీసుకోదు. ఎందుకు తీసుకుంటే ఎట్లా పోతుంది? రోజు మీద ఎలా పోతుంది? మీరే ఒక పని చేయండి, మీరే అలైన్మెంట్ ఇవ్వండి, మీరే పిల్లర్లు పెట్టండి, మీరే అంతా చేయండి. నూతి మీద నుంచి ఎట్లా పోతుందండి? సింపుల్ లాజిక్. నూతి మీద నుంచి ఎవరైనా రైల్వే లైన్ వేస్తారా? సర్వేయర్ గారు నూతి మీద నుంచి ఇవ్వరండి. ఇప్పుడు మీరు స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ కి సంబంధించి పట్టుకురండి. డిఫరెంట్ పని పట్టుకొచ్చేసి మాకు ఇవన్నీ కావాలంటే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అదే చెప్తున్నారు, మీరు ఓనర్సే కాదు. భూ సమస్య తెలిసినా అదే ఎప్పుడో క్లియర్ అవుతుంది కదా. క్లియర్ అయినప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏదో చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అది భూ సమస్య ఇప్పటికీ తేలేదు. చాలా పోయిన ఈ రోజు ఈ లోపల రైల్వే ప్రాజెక్ట్ కింద వాళ్ళు ఏదో లైన్ వేస్తారని చెప్పి కొత్త భూమిని సేకరించారని వాళ్ళు తీసుకున్నారు. ఆ తీసుకున్న భూమిలో మన ఫ్లాట్ని కొట్టిపోవడానికి అధికారం ఉన్నారు. ఆ ఫ్లాట్ పోతున్నాయని చెప్పి ఇది కూడా ఉన్నాం. ఈ లోపల రైతులు ఎవరికి అమ్మలేదు, ఇది అవ్వలేదు అంటారు. అభివృద్ధులు ఎప్పుడు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనం వాళ్ళని ఎక్కడో ఉన్నారు తీసుకురాలేము. ఇప్పుడు ఉన్న తీసుకొచ్చుకుని వాళ్ళ రైతులు అక్కడ పెట్టారు, ఇబ్బంది కలిగించారు. దాని మీద ఆ జీవోపాలకి భర్త గారికి కట్టారు. వాళ్ళు ఇది సమర్పించుకుని వాళ్ళని ఎక్కడ తీసుకుని చేస్తున్నారని మాకు మంచి జరుగుతుందో ఆశిస్తున్నాం. స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము చాలామంది, ఒక 15 మంది వరకు కొనుక్కున్నాం సార్ అక్కడ ప్లాట్లు. ఇక్కడ రమణ మాస్టర్ అని ఒక ఆయన అనుకుంటే ఆయన దగ్గర మేము అందరం కూడా కొనుక్కోవడం జరిగింది. కాకపోతే
అమ్మలేదు, మేము ఫ్లాట్లు ఎవరికి అమ్మలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేమంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళంతా రిటైర్డ్ పీపుల్. ఈ టైంలో మేము బయటకు వచ్చి ఏదో ఇల్లు కట్టుకుందామని ఏదో సైట్లు కొనుక్కుంటే వీళ్ళేమో మధ్యలో ఇప్పుడేమో రైల్వే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఈ ప్రాజెక్టులో పోతుండగా మా కాంపెన్సేషన్ మళ్ళీ మీకు అర్హులు కాదని చెప్పేసి ఇక్కడ మా గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం, లేకపోతే ఇక్కడ రైతులు అడ్డం పడి మాకు అబ్జెక్షన్ చేయడం చేస్తున్నారు. మాకు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా న్యాయం చేస్తుందేమో మేము అంతా కూడా ఇక్కడ ఆర్డీఓ కలవడం జరిగింది. 2007లోనే ఇంటికి కావాలా, కుటుంబం ఉండాలి కాబట్టి ఒక స్థలం 153 గజాలు తీసుకున్నానండి. దాని శాస్త్రం గల్లా వెంకటరమణ అమ్మినట్టు నాకు శాస్త్ర సంతకం కూడా పెట్టాడండి. ఈరోజు అతనే ఈ భూమి మేము అమ్మలేదు, ఇది దొంగ సంతకాలని వృత్తిలో చెప్తున్నారండి. ఇది మేము మా కష్టార్జితంగా రూపాయి సంపాదించి ఇప్పుడు వరకు ఆ భూ విషయం, ఆ స్థల విషయం వాళ్ళు పట్టించుకోలేదండి. అమ్మేశాం కదా ఊరుకున్నారు. ఈరోజు రైల్వే డివిజన్ అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని వచ్చినప్పుడు ఆశ వచ్చిందండి. దాని మీద ఇది మాది, ఇది మేము అమ్మలేదు, దొంగ సంతకాలు అనే ప్రాసెస్ చేస్తున్నారండి. ఎవిడెన్స్ కూడా డాక్యుమెంట్ కూడా ఇచ్చానండి. గల్లా వెంకటరమణ శాస్త్రం కూడా చూపించానండి విలేకరు గారికి. అతను అన్నీ పరిశీలించారు. మాకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరడానికి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చామండి.